మీరు ఇప్పుడు చేసిన 3 సినిమాలు కూడా మోర్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్. మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ మహేశ్వర రూపేస్తే ఇట్స్ ఎ ప్రాపర్ రీమేక్ ఫిలిం. అది కూడా మోర్ ఆఫ్ రూటెడ్ స్టోరీ, ఒక అరకు ప్రాంతానికి చెందిన ఒక ప్రాపర్ రూటెడ్ స్టోరీ. మిస్టర్ ప్రెగ్నెంట్లో చిన్నపాటి కమర్షియల్ పాత్ర పోషించారు కానీ ఇట్స్ నాట్ ఫుల్లీ కమర్షియల్. ఇది వచ్చినప్పటికి మళ్ళీ కంప్లీట్ ఒక స్టోరీ డ్రివెన్ ఆర్ క్యారెక్టర్ డ్రివెన్ క్యారెక్టర్ అని వచ్చింది. సో మీరు ఈ రూటెడ్ సినిమా లేదంటే ఒక పాత్రల ద్వారా నడిచే సినిమాకి ఎంత దగ్గరగా ఉన్నారు, కమర్షియల్ సినిమాకి ఎంత దూరంగా ఉన్నారు యాజ్ అన్ యాక్ట్రెస్? యాజ్ అన్ యాక్ట్రెస్ అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో నాకు నచ్చే కమర్షియల్ సినిమా అంటే ఇప్పుడు ఒక కల్కి లాంటి సినిమా తీసుకోండి, నాకు నచ్చుతుంది కమర్షియల్ సినిమా అయినా. బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ స్పేస్ కదా చేయడానికి. దాంట్లో నేను ఏదో ఊరికే అంటే ఇప్పుడు నేను మెడిసిన్ పక్కన పెట్టి నేను సినిమా చేస్తున్నానంటే నాకు ఐ షుడ్ బి ఎక్సైటెడ్ విత్ సంథింగ్ కదా. నాకంటూ చేయడానికి దాంట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. నార్మల్గా డాన్స్ చేయడానికో ఫర్ బ్యూటీ పర్పస్ కంటే అంటే నాకు ఐ డోంట్ ఫీల్ ఎక్సైటెడ్ అండి. అట్లాగా నాకు ఒక స్టోరీ బాగుండాలి, నాకంటూ చేయడానికి ఏదైనా దాంట్లో ఉంది అనుకున్నప్పుడే యాజ్ యూ సెడ్ నేను చేస్తుంటా. సో మేబీ ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను అబ్జర్వ్ చేసాను, ఓహో అన్ని క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ఉన్నాయా మనవి అని చెప్పి. సో మేబీ దట్స్ వై ఐ చోస్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. ఓకే.